కాంగ్రెస్ అబద్ధాలు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏకమరి రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నీలపల్లి, స్మైల్పూర్, జలాల్పూర్, మైల్వార్ తదితర గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలని, గత ఎన్నికల్లో నన్ను సొంత పార్టీ నాయకులే నన్ను మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. అందుకని కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదు, అందుకని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే 6 గ్యారంటీలపై నిలదీయాలని ఆయన అన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని ఆయన అన్నారు. కొండ ఎవరిని దగ్గరకు కూడా రానియడు. తాండూరులో 10 మందిని కూడా గుర్తుపట్టడు. కొండను కలవాలంటే ప్రజలకు కొండంత కష్టం. తాండూరుకు రమ్మని పిలిచిన రాణి రంజిత్ రెడ్డి ఇప్పుడు వస్తున్నాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. కరెంటు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎట్లిచ్చిండు, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి. అమలు చేయడానికి చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి. మరి గత 10 సంవత్సరాలుగా మనకు ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు అందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు